వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా సరే ఎవరి విభేదాలు వాళ్ళకు ఉంటాయి మామూలుగానే. శాసనసభ అయినా బయట రాజకీయ పార్టీ మీటింగ్లు అయినా ఒకళ్ళ మీద ఒకళ్ళు వాగ్బాణాలు విసురుకోవడం ఇవన్నీ కామన్గానే జరుగుతాయి. సో రేవంత్ రెడ్డి కేటీఆర్ తర్వాత శ్రీధర్బాబు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు, అలాగే బండి సంజయ్ కేటీఆర్ కావచ్చు, ఇలాగ రేవంత్ రెడ్డి వర్సెస్ ఇలాగ అందరి మధ్యలోనూ ఈక్వేషన్స్ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు మాట అన్నారు, ఈయన 2 మాటలు, ఈయన 2 అంటే ఆయన 3 మాటలు ఇలాగా. కానీ సీతక్క దగ్గరికి వెళ్ళి పరువు పోగొట్టుకోవడం అంటే పోతుందని తెలుసు కదా. అలాంటిది మళ్ళీ సీతక్కని అనవసరంగా కెలుక్కోవడం దేనికి అనేది కేటీఆర్కి ఎవరు చెప్పలేదా? ఇవాళ శాసనసభ సమావేశాల్లో జరిగినటువంటిది ఇదే. సరే ప్రభుత్వానికి చాలా ప్రశ్నలు వేశారు, చాలా కామెడీగా. మనకు తెలిసి దోమలు కూడా ఒకటే ఉంది హైదరాబాద్లో, దోమలు ఈ 2 ఎక్కువ అంటూ సెటైర్లు కూడా వేశారు. దొంగలకు సంబంధించి లెక్కలు ప్రభుత్వమే, మేమేం కొత్తగా అనట్లేదు, దోమలకు సంబంధించి అయితే ప్రజలే చెప్తున్నారు అని మాట్లాడారు. అంతా అయ్యింది. దోమలు కూడా దోమలాబాద్, దోమల హిల్స్ ఇలా పేర్లు పెట్టాలి అని చెప్పి శ్రీధర్బాబు తోటి జోక్ చేశారు. అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనుకుని ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళారా ఏంటో తెలియదు. కానీ సీతక్కకి సంబంధించినటువంటి దాంట్లో మహిళలకి సంబంధించి మహిళా సంఘాలకి సంబంధించిన దాంట్లో వేలు పెట్టి చేసిన ఆరోపణ 57,000 కోట్ల రూపాయల మేర బ్యాంకు రుణాలు ఇచ్చేందా ప్రభుత్వం. అసలు ఇచ్చే సీనే లేదు, ఇవ్వకుండా అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు అని 6 గ్యారెంటీల పథకానికి ఇలా ఇచ్చారు, అలా చేశారు, ఇదన్నారు అంటూ ఇంకా మాట్లాడడం మొదలుపెట్టారు వితౌట్ ఎనీ ప్రిపరేషన్. దానికి సీతక్క నుంచి రిటాలియేషన్ వచ్చింది చాలా క్లియర్గా. ప్రభుత్వం ఎలా ఇచ్చింది, ఎంత ఇచ్చింది అనేటువంటి డీటెయిల్స్ కూడా చెప్తూ 57,000 కోట్ల రూపాయలు తెలంగాణలో మహిళా సంఘాలకి రుణాల కింద ఇచ్చారు. దానికి వడ్డీ కూడా ప్రభుత్వమే కడుతోంది, వడ్డీ భారం వాళ్ళ మీద పడకూడదు అని. ఇప్పటికీ 1,390 కోట్ల రూపాయలు ఈ బ్యాంకులకి చెల్లించామని సీతక్క స్పష్టం చేశారు. మరి కేటీఆర్కి ఇవన్నీ తెలీదా? గతంలో 4,000 కోట్ల రూపాయల వడ్డీలు మహిళా సంఘాలకి సంబంధించి 4,000 కోట్ల రూపాయల వడ్డీని ఎగ్గొట్టారు అన్నటువంటి డీటెయిల్స్ కూడా సీతక్క బయటపెట్టారంటే మరి 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదా మహిళా సంఘాల కోసం? ఇది ప్రస్తుతం హైలైట్ అవుతున్నటువంటి అంశం. సీతక్క ముందు నుంచి చెప్తూనే ఉంది, నా జోలికి రావద్దయ్యా, నా శాఖలో వేలు పెట్టద్దయ్యా, ఇక్కడ ఎటువంటి లోపాలు ఉండవు, అన్నీ క్లియర్గా చేసుకుంటూనే వెళ్తాము, ఇబ్బంది ఉండదు, చెప్తే ఆధారాలతోటే మీ ముందుకు వస్తాను తప్ప ఇంకోటి కానే కాదు అని ఫస్ట్ అసెంబ్లీ సెషన్ నుంచి చెప్తూనే ఉన్నారు. అయినా సరే ఏదో ఒకటి తీసుకురావడం, అలిగేషన్ ఆవిడ మీద పడేసేయడం, అసలు ప్రభుత్వం ఎక్కడిచ్చింది, ఏం చేసింది ఇది అని లెక్కలు చూపిస్తే తెల్లమొహం వేసి కూర్చోవడం అనేది పరిపాటు అయిపోయిందంటూ చాలామంది నవ్వుకుంటున్నారు. సో అసెంబ్లీకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదా కేటీఆర్ గారు, ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి అనవసరంగా పరువు పోగొట్టుకోవడం దేనికి అన్నటువంటిది కూడా ఆఖరికి సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా ఆలోచించాలి కదన్నా ముందే దీని మీద అంటూ మాట్లాడుకోవటం వినిపిస్తోంది అంటూ కొంతమంది చెప్తున్నారు. సో సీతక్క దగ్గరికి అనవసరంగా ఆధారాలు లేకుండా అలిగేషన్స్ తోటి వెళ్ళారు అంటే పరువు పోగొట్టుకోవడమే తప్ప ఇంకొకటి కాదు అనేది అందరూ తెలుసుకోవాల్సింది అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.